శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ రమణ సద్గురు దేవాయ నమః. ఈరోజు గురు ఉపదేశ రత్నమాల్లో నిన్న పరమాత్మ అనే అంశాన్ని గురించి చెప్పుకున్నాం కదూ. ఇప్పుడు అభయస్థితిని గురించి చెప్పుకోవాలి. నిన్న పరమాత్మ అనే అంశంలో ఆఖరిని ఆత్మరతులై అంతర్ముఖులై స్వనిష్ఠులైన వారికి ఆనందం పొంగుతూ ఉండడం జరుగుతుంది. ఆత్మరతులై ఉండాలి, స్వరూపమందే ఉండాలి. స్వరూప నిష్టలోనే ఉన్న వారికి మాత్రమే నిజమైన సహజమైన శాశ్వతమైన ఆనందం పొంగుతూ ఉంటుంది. ఆనందము, ప్రేమ, శివము, ఆత్మ, అనుగ్రహము, జ్ఞానము, శాంతము, మోక్షం ఇవన్నీ కూడా మన నిజస్థితికి సంబంధించిన నామాలే. ఇవన్నీ మన నిజస్థితికి ఆ పేర్లు ఆయా సందర్భంలో అలా పేరు పెట్టారంటే అని చెప్తూ, అదే పరమాత్మని, అదే మన స్వరూపమని, అది మన యందే మనమే అయి ఉన్నామని అనేక విధాలుగా వివరించి చెప్తూ, అట్టి స్థితిని పొందినప్పుడు ఏం జరుగుతుందంటే అభయ స్థితి అంటే నిర్భీతి. అట్టి వారి మనస్సులు భేదభావము కలిగినట్టువి కావడం చేత దేవతలు సైతము ఆత్మ యొక్క కేవలత్వాన్ని చూసి భీతికి లోనవుతారు. ఎవరి మనస్సు అయితే భేదభావము కలిగి ఉంటుందో అటువంటి దేవతలకు కూడా మేము దేవతలము, ఆయన దేవుడు అన్న భావన ఉంటుంది. అంచేత వాళ్ళు ఆత్మ యొక్క కేవలత్వాన్ని చూసి భయపడిపోతూ ఉంటారు. తాను కానివన్నిటినీ తోసిపుచ్చే విచారణతో తన సత్యాత్మ స్వరూపాన్ని పొంది ఆ అద్వైత స్థితిలో ఉండడమే జ్ఞానము, అదే నిర్భయ స్థితి. ఇంకా తను తప్ప రెండోది లేనప్పటికీ భయం ఎందుకుంటుంది? ఉండదు. వీళ్ళకి దేవతలు అన్న వాళ్ళు కూడా ఎంతో పుణ్యం చేసుకోవడం వల్ల దేవతలుగా ఉన్నా వాళ్ళకు కూడా భయం ఉంటుంది. ఎందుకంటే తమని జయించేటువంటి రాక్షసులు ఉన్నారు గనక వాళ్ళకి. అంచేత ఆ భయం చేత వాళ్ళు తమకంటే గొప్పవాడైన దేవుడు ఒకడు ఉన్నాడని ఆయన్ని ఆశ్రయించుకుంటూ ఉంటారు. దేవతలు మరి ఆ విష్ణువునో, ఆ శివుణ్ణో, ఆ బ్రహ్మదేవుణ్ణో ఆరాధించి ఆయన దగ్గర అభయాన్ని పొంది రాక్షసులు మమ్మల్ని బాధ పెడుతున్నారు, మమ్మల్ని రక్షించండి అని అనేక సార్లు మరి అడిగిన సమయాలు ఉన్నాయి కదా. ఎందుచేతంటే వాళ్ళకి భయం ఉంది లోపల. ఎందుకంటే రెండవ బుద్ధి గనక తమ నిజస్వరూపాన్ని తాము అనుభవించి అదే తానుగా వాళ్ళు లేరు. వాళ్ళు దేహాత్మ భావంతో మేము దేవతలము, మాకు రక్షకుడైన దేవుడు ఒకడు వేరే ఉన్నాడు అన్నటువంటి ద్వైత భావం ఉండడం చేత వాళ్ళు భయాన్ని పొందుతున్నారు. నిజంగా వివేకం కలిగి తాను కాని వాటిని అన్నిటినీ తోసిపుచ్చే విచారణతో తన సత్యాత్మ స్వరూపాన్ని పొంది ఆ అద్వైత స్థితిలో ఉండడమే నిజమైన జ్ఞానము. ఇది ఎవరు అని ప్రశ్నిస్తే అది ఇది నేను కాదు, ఇది నా చేత తెలియబడేది, ఇది నేను కాదు, ఇది నా తెలియబడేది అనేటువంటి జ్ఞానంతో విచారణ చేసి చూస్తే ఆఖరికి కాదు అని తీసేయడానికి వీలు లేకుండా ఏదైతే మిగిలి ఉన్నదో అదే స్వరూపంగా ఎవరైతే స్థితులై ఉంటారో వారే తమకంటే రెండో వస్తువు లేని నిర్భయ స్థితిని, శాంతి, ఆనందాన్ని పొందుతూ ఉండేటువంటి సత్య జ్ఞాన స్వరూపులు. నిర్భయం అంటే అప్పుడు తప్ప ఇంకెప్పుడు కూడా భయం లేని స్థితి ఉండదమ్మా. ఎవ్వరికైనా భయం ఉంటుంది. భయం ఎందుకు ఉంటుందంటే బాధ వస్తుందేమోనని భయం ఉంటుంది. భయం ఉన్నంతసేపు కూడా వాళ్ళకి ద్వైత భావం ఉన్న వాళ్ళకే భయం ఉంటుంది. ద్వైత భావం లేదు, ఒకే ఒక సద్వస్తువ, అది ఆనందం తప్ప మరొకటి కాదు. ఇక్కడ దేనికి భయపడాలి? కాబట్టి తమ స్వరూప నిష్టలో సుస్థిరంగా నిలిచి ఉన్న వారికి తప్ప ఎవరికి ఇటువంటి అభయ స్థితి సిద్ధించదు. ఎంత గొప్పవారైనా సరే, ఎంత ఉన్నతులైనా సరే వారికి అభయ స్థితి సిద్ధించదు. తమ స్వరూపమునందు తాము సుస్థితులై ఉన్న వారే అభయస్థితిని పొందుతారు. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినప్పుడే ఆనందానుభూతి కలుగుతుంది. తమ స్వరూపంలో తాము
స్థిరంగా ఉన్న వారికి మాత్రమే నిజమైన శాశ్వతమైన ఆనంద అనుభూతి కలుగుతుంది. మనకి కలుగుతుంది అంటే అది వీడికే ఊహ మాత్రమే, ఆ క్షణం మాత్రమే, అది శాశ్వతంగా ఉండడం లేదు. కానీ మన స్వరూపమును నిష్ఠ కలిగి ఉన్న వారికి మాత్రము ఆత్మ ఆనందమే తామై ఉంటాడు గనుక వారి నుంచి ఆనందము తొలగదు. వెలుగే తానై ఉంటాడు కాబట్టి సూర్యుడి నుంచి వెలుగు ఎట్లా తొలగదో అలాగిన తమ స్వరూపమందు ఎవరైతే సుస్థితులై ఉంటారో వారు ఆనందమే ఉంటారు గనక ఆనందము లేని క్షణము వారికి ఉండదు. చక్కటి చిత్తశాంతి చేకూరుతుంది. పైగా ఆకాశము వలె అంతటా నుండి అద్వితీయమైన ఆ ఆత్మ సామ్రాజ్యంలో ఎటువంటి కోరికలు ఉండవు. ఏముంటుంది, ఉన్నది ఒకటే, దేని కోరతాడు, కోరడానికి రెండోది ఉంటే కదా. ఎటువంటి భయాలకి తావే ఉండదు, ఎందుకంటే రెండోది లేదు గనక. నిజంగా ఇప్పుడు కూడా మనం నేను ఎవరైనా ప్రశ్నిస్తే నేనున్న తలంపు పోతే అప్పుడు ఉన్న దానిలో రెండోది ఉందా? లేదా. ఇది మనకి అలా ఒక క్షణం ఉంటుంది. దానిని మనం సుస్థిరం చేసుకుంటే శాశ్వతమైన శాంతి, శాశ్వతమైన ఆనందము, శాశ్వతమైన అభయ స్థితి మన స్వరూపమే, మన స్వభావమే అయి మనం అట్టి ఆత్మానంద స్వరూపులుగా ఉండగలుగుతాం. రుచి తెలిసింది గనక, దారి తెలిసింది, అక్కడికి చేరుకుంటున్నాము. ఇంతో అంత చవి చూస్తున్నాం కదా మనం. చూసిన తరువాత దానిని వదలకూడదు. ఎందుకు వదలడం జరుగుతోంది? ఇప్పుడు మనకి ఉన్న వాటి మీద మనకి మోహము ఉంది గనక మనం మళ్ళీ వెనక్కి వస్తున్నాం. ఏమైనా సరే నేను వదిలిపెట్టి వచ్చినవేవి సత్యాలు కావు, శాశ్వతాలు కావు. అవి రకరకాలుగా మార్పులు చెందుతున్నాయి. దానివల్ల నాకు భయము, బాధ కలుగుతున్నాయి. కాబట్టి భయము, బాధ కలిగించే వాటిని వదిలేక మళ్ళీ అవి నాకెందుకు? నిర్భీత స్థితి, శాంతి స్థితి క్షణకాలమైన అనుభవించాను గనక దీనిని నేను సుస్థిరము చేసుకుందును గాక అని స్థిర నిశ్చయం పొంది దాని యందే నిలిచి ఉన్న వారికి తమ స్వరూపమైన సచ్చిత ఆనందములో శాశ్వతములై సుస్థిరంగా ఆనందంగా ఉంటాడు అని నిర్భీతి గురించి చెప్పిన తర్వాత అద్వైతం అన్న అంశాన్ని చెప్తున్నారు. ఘటాకాశమని మఠాకాశమని వేరు చేసి చెప్పినా ఘటంలో గాని మఠంలో గాని ఆకాశం ఒకటే కదా. అలాగే సచ్చితానంద ఘనమైన ఆత్మస్వరూపం ఒక్కటే, ఆకాశము వలె ఒక్కటే. దేహము మొదలైన ఉపాధులు యొక్క భేదాల వల్ల ఈశ్వరుడని జీవుడని వేరుగా గోచరిస్తూ ఉన్నా జీవేశ్వర నిజతత్వంలో భేదమేమీ లేదు. అనేక కుండల్లో ఆకాశం అనేకమైనట్లు కనపడుతున్నా అవి కుండల వల్ల అలా కనిపిస్తోందే గాని ఆకాశం ఒక్కటే. అది మనకి బాగా తెలుసు ఆ ఉపమానం. ఇక్కడ మనకి చెంది మనం దాన్ని ఎలా తీసుకోవాలి అంటే సచ్చితానందమైన ఆత్మస్వరూపం ఒక్కటే ఉంది. ఇన్ని ఆత్మలు, ఇన్ని ఆనందాలు లేవు. ఉన్నది ఒకే ఒక్క ఆత్మ, అది సచ్చితానంద స్వరూపం. అది ఒక్కటే ఉంది. అయితే ఆకాశం ఒక్కటే అయినా అనేక కుండలు పెట్టడం వల్ల ఆకాశం అనేకమైనట్లు తోస్తున్నట్లు దేహము మొదలైన అనేక ఉపాధుల భేదం వల్ల ఈశ్వరుడని జీవుడని వేరువేరుగా, ఉపాధుల్లో ఉంటే జీవుడు అంటారు కదా, శరీరాల్లో ఉంటే జీవుడు అంటారు. అయితే అన్ని శరీరాల్లోనూ వ్యాపించి ఉన్నవాడిని ఈశ్వరుడు అంటారు. ఈశ్వరుడు చాలా పెద్దవాడు, వ్యాపించి ఉన్నవాడని, జీవుడు చాలా స్వల్పుడని, అల్పత్వము కలిగిన వాడిని ఎందుకు అనుకుంటున్నాము? ఆ స్వల్పమైన దేహములో స్వల్పమైన వాడే నేను అనుకోవడం వల్ల జీవుడయ్యాడు. అవునా? అటువంటి ఈ జీవుడు
నేనెవరినా అని ప్రశ్నిస్తే, నిలిచి చూస్తే దేహ ఆత్మభావన వదలగానే తాను ఆ అనంతుడైన ఈశ్వరుడే. దేహ పరిమితి వల్ల అలా కనిపిస్తోంది అని తెలుసుకుంటే ఈ జీవ ఈశ్వర నిజతత్వం ఏమిటో చక్కగా మనం గ్రహించవచ్చు. ఒకటే ఉపాధి భేదం వల్ల అలా కనిపిస్తోంది. నీలో నాలో సమస్త ఉపాధులలో ఒకే ఒక ఈశ్వరుడు, ఒకే ఒక సచ్చిదానంద స్థితి అందరిలో అన్ని ఉపాధులలోనూ ఉన్నది. అన్ని ఉపాధుల్లోనూ ఉన్నందువల్ల అన్ని అయినట్టు మనకు అనిపిస్తోంది, కానీ అది ఒక్కటే. ఉపాధి భేదం వల్ల అలా అనిపిస్తోంది గాని ఉన్నది ఒక్కటే అని తెలుసుకుని ఉపాధి యొక్క పరిమితత్వాన్ని గుర్తించి విడిస్తే, అంటే అనంతత్వమే నేను అని తెలుసుకుని ధ్యానిస్తూ అనంతత్వాన్ని ధ్యానిస్తూ పోతే ఉపాధి తాత్కాలికమైన కలిగి తొలిగేదే గనక ఆ ఉపాధి అవలీలుగా నీకు తొలగిపోతుంది. ఒకవేళ ఉపాధి ఉన్న ఉపాధిలో ఉన్నది నేనే, వ్యాపించి ఉన్నది నేనే అని తెలుసుకుంటాం. ఆకాశం జడమైంది కాబట్టి నేను ఆకాశానన్న సంగతి దానికి తెలియదు. నేను ఉపాధుల్లో ఉండి పరిమితంగా ఉన్నానే గాని ఉపాధి రహితుడు నేను ఆకాశానికి తెలియదు. కానీ నీవు చైతన్య స్వరూపుడివి కదా, నేనున్నానని నీకు తెలుసు, ఇతరం ఉన్నదని నీకు తెలుసు. కాబట్టి నీవు తెలివి స్వరూపుడివి అయి ఉండడం చేత ఆకాశాన్ని మనకి ఉపమానంగా చెప్పినా ఆ ఆకాశము జడం కాబట్టి అది తానున్నానని గ్రహించలేదు. కానీ నీవో నేనున్నానని గ్రహించగలవు. అలాగే ప్రతి శరీరములోనూ నేనున్నాను అన్న స్ఫూర్తి స్ఫురణ ఉండే ఉన్నాయి. ఆ స్ఫూర్తి స్ఫురణ ఏదో అదే పరమాత్మ. అది ఈ ఉపాధిలోనే కాకుండా అన్ని ఉపాధులలోనూ నేను నేను అని స్ఫురిస్తూనే ఉంది. ఉపాధులు అనేకమై ఉండడం వల్ల అనేక ఉపాధులలో స్ఫురిస్తోంది అని అంటున్నాం గాని నీ నిజ స్వరూపమైన ఆత్మ ఏకైకమైనటువంటి సచ్చిదానంద స్వరూపము నేను అని స్ఫురణ రూపంలో ఒక్కటే ఉంది. అదే అనేక దేహాల్లో అనేకంగా స్ఫురిస్తున్నట్లు ఉంది. అవునా? ప్రతిధ్వని ప్రతిధ్వని అరుణాచలంలో మనం ప్రదక్షిణానికి వెళ్తున్నప్పుడు ప్రతిధ్వని అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ నిలబడి మనం ఎదురుగుండా రోడ్డుకి అవతల ఎదురుగుండా దూరంగా ఉన్నటువంటి అరుణాచలాన్ని అరుణాచల అని పిలిస్తే ఆ కొండలో నుంచి మళ్ళీ మనకి ప్రతిధ్వని వచ్చి వినిపిస్తుంది. అన్ని చోట్ల అలా వినిపించదు. ప్రతిధ్వని ఆ ప్లేస్ అలాంటిది. ఆ ప్లేస్ దగ్గర ఒక ముందు గోడ లేదు, ఒక పెద్ద కట్టడం గోడ ఉండేది. ఆ గోడ దగ్గర నిలబడి మనం అరుణాచలాన్ని పిలిస్తే అరుణాచల అని పూర్తిగా అనేసరికి ఆ అరుణాచల అని మళ్ళీ అక్కడి నుంచి ప్రతిధ్వని వస్తుంది కదా. అక్కడ వస్తుంది, మీకు చూసి ఉండరు, మీకు తెలిసి ఉండదు, అలా వస్తుంది అన్నమాట. అలాగే చాలా చోట్ల మనం ఖాళీగా అలాగ ఉండిపోయినటువంటి కొన్ని ప్రదేశాల్లో మనం పిలుస్తుంటే తిరిగి ప్రతిపలుకుతూ ఉంటుంది చాలా చోట్ల. అలాగే మనం పిలిచినా మళ్ళీ మరొకరు అక్కడి నుంచి పిలుస్తున్నారా అన్నట్లు వినిపిస్తుంది మనకి. అలాగే ఒకే ఒక్క ఆత్మ చైతన్యం నేనని స్ఫురిస్తుంటే అదే అన్ని ఉపాధులలోనూ ప్రతిధ్వనిస్తోంది. నేనని ప్రతిధ్వనిస్తోంది. ఆ నేననేటువంటి ఆ ప్రతిధ్వని వల్లనే ఆ ఉపాధులన్నీ స్పందిస్తున్నాయి. ఇతర ఉపాధి నీ ఉపాధిని కూడా అలా చూసుకోవాలి. నువ్వు నీలో నేనని స్ఫురిస్తున్నది ఏదో సమస్త శరీరాలలోనూ నేనని స్ఫురిస్తున్నది అదే. అన్ని శరీరాలలో స్ఫురిస్తోంది కాబట్టి ఆ స్ఫురణ అన్ని కాదు, ఏకైక సచ్చిదానంద స్వరూపమైన ఆ పరమాత్మయే అలా స్ఫురిస్తోంది. పరమాత్మ ఏకము, ఉపాధులు అనేకము.
అని తెలుసుకున్న తర్వాత ఈ ఉపాధిలో స్ఫురించేది అల్పమై స్వల్పమై ఉండడం చేత, ఈ అల్పత్వ స్వల్పత్వాలకి నశింపులు ఉండడం చేత ఇదే నేను అనుకుంటే భయము బాధ కలుగుతున్నాయి. అది ఆ ఉపాధి లక్షణాలు. కాబట్టి ఆ ఉపాధి లక్షణాలు లేని నువ్వు సచ్చిదానంద స్వరూపానిది అని తెలుసుకుంటే ఉపాధి లక్షణాలైనటువంటి భయభ్రాంతులు దుఃఖాలు తొలగిపోయి నువ్వు సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఏకైక ఒకే ఒక్క ఆ పరమాత్మపై ప్రకాశిస్తున్నావు అన్న అనుభవం నీకు కలుగుతుంది. సచ్చిదానంద ఘనమైన ఆత్మస్వరూపము ఒక్కటే అయి ఉన్నది. దేహము మొదలైన ఉపాధుల భేదం కారణంగా ఆ ఏకైక ఆత్మస్వరూపాన్నే ఈశ్వరుడని జీవుడని వేరువేరుగా చూస్తూ ఉన్నా జీవేశ్వర నిజతత్వంలో భేదమేమీ లేదు. ఉన్నది ఒకే ఒక ఆత్మ. అంటే స్ఫురించేది ఒక్కటే అని తెలుసుకుంటూ పోయేది అభేద దర్శనం జ్ఞానం. అనేకముగా ఉన్నను ఉపాధులు అనేకేమి కానీ వాటి అందున్న చైతన్యం ఒక్కటే. ఆ చైతన్యానికి శరీరముల వలె రాకపోకలు, సుఖ దుఃఖాలు, భయభ్రాంతులు లేవు. ఈ శరీరానికి సుఖ దుఃఖాలు, భయభ్రాంతులు దీనికి ఉన్నాయి. నశింపు ఉంది గనక. నశింపు ఉన్న దేనిలోనే కలిగింది ఏదైనా నశిస్తుంది. నశింపు ఉన్న దేనిలోనైనా సరే భయభ్రాంతులు, సుఖ దుఃఖాలు, బంధవలు, మోహాలు తప్పవు. కాబట్టి అది నశించేది అని తెలుసుకుని నేను నశించకుండా సదా ఉంటున్నానని నీ స్వరూపాన్ని నువ్వు గుర్తెరిగి నిలిస్తే ఏకైకమైన అద్వైత పరబ్రహ్మానివే నీవు అన్న అనుభవం కలుగుతుంది. అది ఉన్నాను అనే స్ఫురణలో జీవుడని శివుడని రెండు వేరువేరు స్ఫురణలు ఉంటాయో చెప్పు. ఎవరైనా ఉన్నాను అని అనడానికి వేరువేరుగా ఉండాలా? లేదమ్మా. ఒకే పదార్థంతో చేసిన నాయకుని ప్రతిమకును దాసుని ప్రతిమకును మూలమైన భేదం ఏమన్నా ఉంటుందా చెప్పు. ఒక చక్రవర్తి బొమ్మని చేశారమ్మా. పాదాల దగ్గర ఒక దాసుడి బొమ్మ చేశారు, పనివాడి బొమ్మ చేశారమ్మా. వాడు ఈ చక్రవర్తి కాళ్ళు విసుకుతున్నట్లుగా ఉంది. చక్రవర్తి బొమ్మ దేంతో చేశారో మరి ఈ సేవకుడి బొమ్మ కూడా దాంతోనే చేశారు కదా. ఆ ప్రతిమలో ఏమైనా భేదం ఉందా? లేదు. కానీ అతడు చక్రవర్తి అని ఇతడు దాసుడని చూసేసరికి అదే బొమ్మ ఒకడు దాసుడు గాను ఒకడు చక్రవర్తి గాను కనపడుతున్నాడు. నువ్వు ఆ మట్టినే చూస్తే ఒకటే, దాసుడు చక్రవర్తి అన్న భేదం లేదు. ఆ రూపాన్ని చూస్తే భేదం పోదు. అవునా? అలాగే ఈ సమస్త విశ్వములోను ఏకముగా ప్రకాశిస్తున్న ఆ సత్స్వరూపాన్ని చూస్తే దానిలో ఎన్ని రూపాలు గోచరించినా అవి అన్నీ ఆ సత్స్వరూపము యొక్క ప్రతిబింబాలే అని తెలుసుకుంటావు. నీ స్వరస్వరూపం లేకపోతే ఈ తెలియబడేవేవి లేవు. తెలియబడేవేవి నీ స్ఫురణను విడిచి లేవు. మట్టిని విడిచి ఆ ఆకారాలు లేనట్లు మట్టిని చూస్తే ఆకార భేదం ఉండదు, ఆకారాలను చూస్తే మట్టి గుర్తింపబడలేము. అలాగే ఆ ఏకైక సద్వస్తువైన నీ స్వరూపాన్ని నువ్వు చూసుకున్నప్పుడు అనేక రూపాలు గోచరించవు. అనేక రూపాలు నువ్వు చూస్తున్నప్పుడు నీ వ్యాపక స్వరూపాన్ని నువ్వు గుర్తించలేవు. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ మనం గుర్తించలేకపోవడానికి కారణం రూపాలని చూడటం. నువ్వు వ్యాపక స్వరూపానివి, అన్నిటి యందు స్పరిస్తున్నటువంటి నేనున్నానన్న స్ఫురణే నేను అన్న అనుభవం లేకుండా అన్నిటినీ విడివిడిగా చూస్తున్నావు. అందుచేత బంధం పోవడం లేదు.
ఉమ్. కాబట్టి ఒకే పదార్థం చేసిన నాయకుని ప్రతిమకును దాసుని ప్రతిమకును మూలగతమైన భేదమేమీ లేదు కదా. ఉమ్. ఉందేమో చెప్పు పోని. లేదమ్మా. ఉపదేశాలలో 24వ శ్లోకం చూడండి అంటున్నారు. 24వ శ్లోకం ఏమిటి? వేషహానత స్వాత్మ దర్శనం, ఈశ దర్శనం స్వాత్మ రూపం. జీవుడు అనేటువంటి ఈ దేహమును విడిచి ఈశ్వరుడు అనేటువంటి జగత్తును విడిచితే స్వాత్మ దర్శనం ఉన్నది ఒకే వస్తువు. అదే జీవుడని చూసేసరికి పరిమితమైంది, ఈశ్వరుడని చూస్తే జగత్ అయింది. ఈ వేషాన్ని తీసేస్తే, వేషాన్ని తీసేద్దాం. కాసేపు తీసేయడం అంటే ఏమిటి? విడిచి ఉండు, ఉమ్. వేషభావన వదిలే, శరీర భావన వదిలే. అప్పుడు ఏం మిగిలింది? ఏ వస్తువైతే మిగిలి ఉందో అది ఆ శరీరానికి పరిమితమైనది కాదు. ఇదే నేను అనుకోవడం వల్ల పరిమితమైన దానిగా అనిపిస్తోంది అని ఉపదేశాలలో 24వ శ్లోకాన్ని చూడాలి. చూస్తే మనకి దాని అర్థం తెలుస్తుంది. అర్థం తెలిసిందా అమ్మా? తెలిసిందా? నువ్వు కొంచెం గట్టిగా మాట్లాడొచ్చమ్మా. అలాగే. తర్వాత అద్వైతమే అర్థమైందా? ఉన్నది ఒకటే, రెండోది లేదు. ఉమ్. రెండోదిగా కనిపిస్తున్నది, అనేకంగా కనిపిస్తున్నది కేవలము ఉపాధి ఉమ్. భేదం వల్లే. ఉపాధులు అనేకమున్నా దాని యందు ఉన్నది ఒకే ఒక ఆ స్ఫురత్ స్వరూపము, ఆ చైతన్య స్వరూపము. అవునా? అవునమ్మా. నాలో ఒక రకమైన చైతన్యమును వేరే వ్యక్తిలో వేరొక చైతన్యము ఉందా? నన్ను ఈ నా శరీరాన్ని కదిలిస్తున్న చైతన్యం ఏదో అన్ని శరీరాలను ఆ చైతన్యమే కదిలిస్తోంది కదా. చైతన్యంలో ఏమైనా తేడా ఉందా? లేదమ్మా. శరీరాల్లో భేదం వల్ల చైతన్యం కూడా భేదంగా ఉంది అనుకుంటున్నాం. కానీ అన్నిటి యందు ఒకే రకమైన చైతన్యాన్ని కలిగిస్తున్న ఆ చైతన్య స్వరూపానికి భేదం లేదు. దాని యందు కదులుతున్న రూపాల్లో భేదం ఉంటే ఉండొచ్చుగాక. ఆ రూపాల భేదాలు చైతన్యాన్ని ఏం చేస్తాయి? ఒకే కరెంటు అనేక పరికరాల్లో అనేక రకాల పనులు చేయిస్తుంది. కానీ కరెంట్ అనేకం కాదు కదా. కాదమ్మా. అలాగే ఈ చైతన్యం, ఈ శక్తి ఒకే ఒక్క శక్తి అనేక రూపాల్లో రూపానికి తగిన పనులు వ్యక్తమవుతున్నాయి అంతే. కాబట్టి ఏ రూపము కూడా తనకు తానే ఏ ఒక్క పని చెయ్యలేదు. అది మరి ఇప్పుడు ఎవరు నేను చేస్తానని ఎవడంటాడు? ఇక్కడ ఎవడైనా అనగలడా? అనలేదమ్మా. మరి అంటున్నాడంటే దేహం లేదని. ఎంత గట్టిగా ఈ దేహం నేనన్న భావనకి మనం మరి స్థిరపడిపోయి ఉన్నామో చూసుకోవాలి. అవును కదా. ఆ గొప్ప ఉच्चతరమైన ఆ దివ్య శక్తి లేకపోతే ఏ వ్యక్తి వ్యక్తిగా ఉండలేడు, ఏ దేహము దేహంగా ఉండలేదు, కదలలేదు, మెదలలేదు. వీటినన్నిటినీ కదిలిస్తున్నటువంటి అతీతమైన దివ్య శక్తి ఒక్కటే. శక్తి భేదం లేదు. అవునా? అని చూసినప్పుడు ఈ పరిమితమైన దేహం భేదంగా కనిపిస్తుంది తప్ప ఈ దేహం కలిగి తొలగేదే తప్ప దీనిలో ఉన్న ఆ దివ్య శక్తి మీద నీ ధ్యాస పెడితే నేను అన్న అహంకార భావం తొలగిపోతుంది. ఉన్నది ఆ మహాశక్తిను. ఇవన్నీ అట్లా ఉన్నట్టు తోస్తాయి గాని ఉండవు. శక్తి సదా ఉన్నది. అదే చైతన్యము, అదే తెలివి, అదే ప్రకాశము. అనేకత్వం వదిలేస్తే ఏకత్వమే ఆనందము అని అనుభవానికి వస్తుంది. ఎంత అద్భుతంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది శక్తి. అవునమ్మా.
ఈ శరీరాన్ని ఎలా ఎలా కదిలిస్తోంది, ఎన్ని క్రియాకలాపాలు ఎలా జరుగుతున్నాయి. శక్తి లేకపోతే ఏదీ లేదు కదా, ఎవ్వరికీ స్వయంగా వ్యక్తిత్వమే లేదు కదా. ఆ శక్తినే మరిచిపోయి ఈ దేహాలను పట్టుకుని చేసే వ్యవహారాలన్నీ కదా ఈ బంధాలకు కారణం. మరి విశ్వంలో ఏది కదిలినా, ఏది మెదిలినా, ఏది పుట్టినా, ఏది చచ్చినా, ఏది ఎలాగ జరిగినా అది దానికదే జరుగుతుందా? ఆ ఏకైకమైన మహాశక్తి సన్నిధానంలో ఇవన్నీ జరుగుతున్నాయి. శక్తి ఒక్కటే వ్యక్తమై చేసే వ్యవహారాలు అనేకాలు. అందుచేత ఈ అనేకత్వం తోచేసరికి ద్వైతము, త్రిపుటి, మరి వ్యక్తి భావన వల్ల మోహము, నేను నాది అనేటువంటి అహంభావము, మమకారము మనల్ని బంధిస్తున్నాయి. సదా శక్తి భావనతో ఉంటే అన్నిటి యందు అదే ఉంది కదా. ఏది ఎప్పుడెక్కడ ఎలా జరిగినా మహాశక్తి ఆధీనంలో జరుగుతున్నాయి. గతంలో జరిగినవన్నీ శక్తి ఆధీనంలో జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నవి అంతే, రేపు జరగబోయేవి అంతే. ఆ మహాశక్తి అయిన ఆ పరబ్రహ్మమును విడిచి ఏదీ లేదు అని ఆ మహాశక్తిని ఆశ్రయించి ఉంటే ఏమిటి? ఉన్నదే ఆ శక్తి. దానివల్ల ఉన్నదేది నేను కాదు, నాది కాదు, మరి ఎవరిదండి? ఆ శక్తిదే. ఎవరిదంటే ఆ శక్తే కదా పంచభూతాలయ్యింది, ఆ శక్తే కదా మరి పంచ విషయాలైంది, ఆ శక్తే కదా ప్రపంచమైంది, ఆ శక్తే కదా సూర్యచంద్ర తారావళులన్నింటినీ ప్రకాశింపచేస్తోంది. మరి ఈ శరీరము ఆ మహాశక్తిదే, దీనిలో నేను అనే ఆ చైతన్యము ఆ మహాశక్తిదే, సమస్త శరీరమును కదిలిస్తుంది ఆ మహాశక్తి. ఉంటే ఆ మహాశక్తిదే అయి ఉంది, కదిలితే ఆ మహాశక్తిదే అయి ఉంది. ఇక్కడ నేను అంటూ కదిలేవాడు, కదలగలిగేవాడు, చెప్పేవాడు, చేసేవాడు ఎవడున్నాడు? పలానా ఆయన చెప్పారు కదండి అంటున్నారు. పలానా ఆయన కాదు చెప్తా, పలానా ఆయన రూపములో చెప్పుతున్నది, చెప్పిస్తున్నది మహాశక్తి. అలాగే పలానా వారి రూపంలో వింటున్నది, వినిపిస్తున్నది ఆ మహాశక్తి. అవునా? అక్కడ చెప్పేవాడిగా, ఇక్కడ వినే, అక్కడ కదిలే వాట్లల్లో, కదలని వాట్లల్లో, ప్రతి దానిలో ఆ అఖండమైన మహాశక్తిని దర్శిస్తే వ్యక్తులెవ్వరూ విడిగా లేరని, ఆ శక్తే తానే, దేహము తానే అయి, ఇంద్రియాలు తానే అయి, మనోబుద్ధులు తానే అయి, దానిలోని తలంపులు తానే అయి, అంతా తానే అయి, చేసేది చేయించేది దాని ఫలితాన్ని అనుభవించేది కూడా మహాశక్తే. ఇక ఇక్కడ చేసేవాడు, చేసిన దాని ఫలితాన్ని అనుభవించేవాడు ఎవడున్నాడు? శక్తి లేకపోతే ఎవడూ లేడు కదా. మరి ఇంత బాగా అర్థమైంది కదా మనకి. మరి వ్యక్తి భావన పోదే. శక్తి భావన సుస్థిరం అవ్వాలి, అప్పుడు వ్యక్తి భావన అస్థిరమని తెలుస్తుంది. శక్తి భావన సుస్థిరం అవ్వనంత వరకు వ్యక్తి భావన అస్థిరం అంటే ఎవ్వరూ నమ్మరు, నమ్మినట్టుంటారే గాని వ్యవహారాలు వ్యక్తి భావంతో సాగుతాయి. అందుచేత అద్వైతం అంటే ఉన్నాననే స్ఫురణలో జీవుడని శివుడని రెండు వేర్వేరు స్ఫురణలు ఉంటాయో చెప్పు? ఉండవు. నువ్వు ఉన్నాను అని ఉన్నావనుకో, శివుడున్నాడు, రాముడున్నాడు, కృష్ణుడున్నాడు అని ఉంటాయా? ఒకే ఒక్క ఉన్నాను అన్నది సత్యము, శాశ్వతము. ఉన్నానని అన్న తరువాతనే అవి ఇవి ఉన్నాయి అని అనుకోవాలి.
అనుకోవడానికి కూడా అదే ఉండాలి. అవునా? అదే సత్యం. అందుచేత ఉపదేశాలను 24వ శ్లోకంలో అదే మనకి తెలియచెప్పింది. కాబట్టి అద్వైతమే శాశ్వతము. విశిష్టాద్వైతం వాళ్ళు ఏం చెప్తున్నారు? ద్వైతులు ఏం చెప్తున్నారు? అద్వైతులు ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? ఎవరు ఏది చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా, ఈ చెప్పేవాడెవడా అని చూడకపోతే, ఈ చెప్పడాల్లో, ఈ వినడాల్లో, ఈ ఆచరణలో వైవిధ్యం పోదు. వీడెవడా అని చూస్తే వాడే లేకుండా పోయినప్పుడు మిగిలినదేదో అదే పరిపూర్ణ పరబ్రహ్మము. అక్కడికి రెండోదే లేదు. ద్వైతము లేదు, విశిష్టాద్వైతము లేదు, అద్వైతము అని అనడానికి కూడా ఎవడూ లేడు అక్కడ. అదే పరిపూర్ణ స్థితి అని అతి స్పష్టంగా చెప్పారు. ఎవరికి మరి అర్థం అవుతుందో లేదో, అర్థం అవడం లేదో తెలియదు. మరి అర్థం అవ్వకపోతే ఊరుకుంటున్నారు తప్ప అర్థం అవ్వలేదని ఎవరు కూడా అడగడం లేదు. ఎన్నోసార్లు చెప్పాను, మీరు వినండి. అర్థం అవ్వకపోతే ఫోన్ చేసి అడగండి, నేను దానికి వివరణ చెబుతానని. మరి రియాక్షన్స్ రానప్పుడు ఎవరేం చేస్తామమ్మా? ఎవరేం చేస్తాం? వినకపోయి ఉండవచ్చు, విని అందరికీ అర్థమైపోయి నిత్య సౌఖ్య సమాధి రసము ఆనందిస్తూ ఉండవచ్చు. లేకపోతే పోనీలో తెలియదు ఇంకా ఏం చెప్తారో విందాం అని చూస్తూనూ ఉండొచ్చు. అందుచేత మనకు అర్థం కాకపోతే, అర్థమైపోయిందని మనల్ని మనం మోసం చేసుకోకూడదు. ఈ రోజు ఇలా చెప్పారు, నాకేదో విశిష్టాద్వైతం విషయం చెప్పడంలో పలానా డౌట్ ఉంది, ద్వైతం అని ఇలా చెప్పారు కదా, దీనిలో కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తోంది, ఒకసారి క్లియర్ చేసుకుందాం అని అనిపించాలి. అలా మనకు అర్థం కాని విషయాన్ని వినడం వదిలేస్తాం, అర్థమైన విషయాన్ని ఆహా ఓహో అని వింటాం, మనకు అర్థమైపోయింది అనుకుంటాం. ఇది కూడా జరుగుతుంది ఇంకంతే. అందుచేత ఏమో మరి ఏం జరుగుతుందో తెలియదు మనకి అని అద్వైతాన్ని గురించి చెప్పిన తర్వాత ఇక నాస్తికత అన్న అంశాన్ని చెప్తున్నారు. నాస్తికత అంటే తన్ను లేనివాడనని, తాను లేడని, తన ఉనికిని గుర్తించని మనిషే నిన్ను లేనివాడవని వాదిస్తారు. ఏమర్థమవుతుంది? నన్ను నేను లేను అని ఎవడైనా అంటాడా? మరి నీ ఉన్నావని నీకు తెలిసినప్పుడు నిన్ను నువ్వు గుర్తిస్తున్నావు కదా. మరి నిన్ను నువ్వు గుర్తించినప్పుడు నువ్వు లేవు అని ఇతరుడిని ఎట్లా అంటావు? నువ్వు లేకపోతే ఇతరుడే లేడు కదా. నేను లేను అని నువ్వు అన్నావు అంటే లేకుండా లేను అని అనలేవు కదా. ఉండే అంటున్నానమ్మా. అందుచేత తన నిజస్వరూపమైన సత్యత్వాన్ని, అంటే నేను అనే అహం స్ఫురణని ఉన్నదున్నట్లు తెలుసుకుంటే, అంటే స్ఫురద్రూపంగా ఉన్నాను అని తెలుసుకుంటే, ఆ అహం స్ఫురణే అయిన నిన్ను లేనివాడని అని ఎలా చెప్పగలడు? ఒకవేళ ఎవరైనా ఉన్నారు అని అంటే, ఉన్నారని అనడానికి నేను ఉండాలి కదా. నా చేత ఏది గుర్తింపబడుతున్నా గుర్తించడానికి నేను ఉండాలి కదా. ఎలా గుర్తిస్తున్నా, ఎంత గొప్పగా గుర్తిస్తున్నా, ఎంత తప్పుగా గుర్తిస్తున్నా అలా గుర్తించడానికి నేను ఉండాలి కదా. మరి నేను ఉండి అన్నిటినీ గుర్తిస్తున్నానా? అన్నీ ఉన్న తరువాత నేను గుర్తిస్తున్నానా? ఉండే అమ్మా.
అన్ని ఎలా ఉన్నాయని నీకు ఎలా తెలుసు? నువ్వు ఉంటేనే అన్ని ఉన్నాయంటావు. అవును. మరి ఈ మాత్రం విచారణ చేసుకోకపోతే ఎలాగా? నేను లేకపోతే ఏమీ లేదు, ఏమీ నేను లేదు. లేకపోతే ఏమీ లేదు అంటున్నారు గాని అన్నీ ఉన్నాయంటే నేనుంటేనే కదా అని ఉంటున్నామా? చెప్పినప్పుడు అంటాం. ఏది ఉన్నా, మంచిదున్నా చెడ్డదున్నా తప్పున్నా ఒప్పున్నా కష్టమున్నా సుఖమున్నా నేను ఉంటేనే కదా. నేను ఉండడానికి ఎప్పుడూ ఆటంకం లేదు. అవి ఇవి ఉండడానికి ఒకప్పుడు ఉండొచ్చు, ఒకప్పుడు ఉండకపోవచ్చు. మరి నేను లేకపోతే ఏమున్నాయి? ఉన్నాయి అని గుర్తించేవాడు లేకపోతే ఉన్నట్లు తోచేవేవీ లేవు కదా. లేవు. ఉంది అని తోచినటువంటి ఇంత పెద్ద ప్రపంచమును ఎవరికి తోస్తోంది? ఉన్నవాడికే తోస్తుంది. ముందు ఉండాలి, గుర్తించాలి. మరి నేను లేనని ఎవరు అనరు కదా. అన్నారు. అందుచేత తన సత్యాత్మ అంటే అహంస్ఫురణని ఉన్నదున్నట్లు తెలుసుకో. ఉన్నాను, నేనుండడానికి ఏమీ అక్కర్లేకుండానే స్వరస్వరూపమై తెలివి స్వరూపమై ఉన్నాను. అట్టి నేను ఉన్నాను కనుకనే అన్యమున్నది ఉన్నది అని అంటున్నాను. అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి కానండి నేను లేనండి అని ఎవరైనా అంటారేమిటి? అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని ఎవరికి తెలుస్తోంది? నాకేగా. నేను ఉండి అవి తెలియబడుతున్నాయి తప్ప అవి ఉన్నాయి కాబట్టి నాకు తెలుస్తున్నాయి అనుకోవడం అజ్ఞానం. అవి ఉన్నాయి కాబట్టి నాకు తెలిసాయండి అంటాం మనందరం. అదే అక్కడ అది ఉంది కాబట్టి తెలిసిందండి అంటావు కదూ. తెలుసుకునే నేనున్నాను కాబట్టి అది తెలియబడింది అనాలి జ్ఞానం కలిగిన వాడు. నేను లేకపోతే అది తెలియబడేది లేదండి. దాన్ని తెలుసుకునే నేనుంటేనే అది ఉన్నట్టు తోస్తుందండి అని అనాలి ఖచ్చితంగా, ధీమాగా. మరి అది అక్కడ అలా ఉంది కదా, ఉన్నప్పుడు ఎలా లేదంటామండి అంటుంది మన అన్నపూర్ణ గారు. ఉందా అని ఎవరన్నారు? నేనే. నువ్వు ఉండి అంటున్నావా? అవి ఉండడం వల్ల నువ్వు ఉండి ఉన్నావా? లేదంటే నేను ఉండడం వల్లనే అవి ఉన్నాయి, మరి అలా కనిపిస్తున్నాయి కదా అంటుంది. నాకు కనిపిస్తే ఏమిటి? నీకేమన్నా నష్టమా? లేదా. నేను ఉంటేనే అవి ఉంటాయి అని తెలుసుకో. అది అలా ఉంటే నేను ఉండలేనండి అని మనం వెంపర్లాడుతున్నాం. అలా ఉంటే నచ్చదట. నచ్చదు కాబట్టి అది అలా ఉండకూడదట. దాన్ని సరిచేయాలని చూస్తాం. దాన్ని సరిచేసేదానికంటే నేను లేకపోతే అది లేనే లేదు, ఉన్నది నేనే అని నేను సరి చేసుకుని నీ నిజ దృష్టిలో నేను చూసుకో. ఎంత త్వరగా అది ఆ విషయం మనకి క్లియర్ అయిపోతుందో చూసుకోండి. అది అలా ఇలా ఎందుకు ఉండాలి అంటే ఉన్నాయని ఎవరంటున్నారు? నువ్వు. అవి ఎలాగున్నా నువ్వు ఉన్నావు, అవి లేకపోయినా నువ్వు ఉన్నావు కాబట్టి అలా ఉన్నాయి ఇలా అనుకొని నువ్వెందుకు చూడ్డం? నువ్వున్నావు, నువ్వు ఉండి అవి ఉన్నాయి అంటున్నావు. అవి ఉండడం వల్ల నాకు డిస్టర్బెన్స్ అని అజ్ఞానం వల్ల అంటున్నావు. అవి ఉండడం వల్ల నీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మరి మన అందరికీ అదేగా. అవతల వ్యక్తులు అవతల పరిస్థితులు నన్ను డిస్టర్బ్ చేసేస్తున్నాయి అంటాం. అవునా? మరి అందరికీ అదే. అవి డిస్టర్బ్ చేసేస్తున్నాయి మనల్ని. వాటిని మనం సవరించేయాలని చూస్తాం. అవునా కదా? ఇదే అజ్ఞానం. అవి నన్ను డిస్టర్బ్ చేయడం ఏమిటి? నేను ఉండి అవి ఉన్నట్టు తెలియబడుతున్నాయి.
వాటి మీద నాకు ఇష్ట అయిష్టాలు ఉండడం వల్ల అవి నన్ను మరి బాధ పెడుతున్నాయి అనుకుంటున్నాను. ఈ బాధ పెట్టేవి నేనుండడం వల్ల కదా ఉన్నాయి. నేను లేకుండా ఏదీ లేదు కదా. పోనీ అవి ఎన్ని రకాలుగా ఉన్నా నేను లేకుండా పోవడం అనేది లేదు కాబట్టి నేనెందుకు బాధపడాలి, నేనెందుకు భయపడాలి కదా. ఎందుకయ్యా భయపడతావు? పుట్టక ముందు లేనివి, పుట్టిన తర్వాత కాసేపు ఉన్నవి, తర్వాత పోయేవి. వాట్ల కోసం ఏడుపెందుకు? నువ్వెప్పుడు ఉన్నావుగా. నువ్వు పుట్టలేదు, నువ్వు పెరగలేదు, నువ్వు చావట్లేదు. చావు పుట్టుకలు లేనటువంటి సదా ఉన్న చిత్స్వరూపాన్ని నువ్వు. అవి నానా రకాలుగా ఉండుగాక కలుగుగాక అవన్నీ తొలగిపోతున్నప్పుడు అవి ఉన్నాయి బాబోయి, దాని వల్ల నాకు ఈ భయం కలుగుతోంది, బాధ కలుగుతోంది, పోగొట్టు దేవుడా అంటావు. ఏ దేవుడు పోగొడతాడు? ఒక్క గురుదేవుడు. నువ్వు పోగొట్టుకోలేవు. ఎలా పోగొట్టుకుంటావు? గురుదేవుడే పోగొడతాడు. అవునమ్మా. నువ్వెలా పోగొడతావు? పోగొట్టుకోగలిగితే గొడవేముంది? అదే ఇది చూసుకో ఒక్కసారి. నిన్ను నీ నిజస్వరూపును నిలబెట్టి ఇవన్నిటి యొక్క అల్పత్వము, స్వల్పత్వము, క్షణికత్వము, నీ అనుభవంలో ఉన్న వాటిని నీకు వెలుపల పెట్టి నీకు చూపిస్తాడు. చూడు, ఇవి వస్తున్నాయి, పోతున్నాయి. నువ్వున్నావు, ఇంక దేనికి ఏడుస్తావు? కాదండి, నా వాళ్ళు కదండి, మరి నా వాళ్ళు పోతారని వాళ్ళకి ఏదో అయిపోతుందని ఏడుస్తున్నారండి. నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా ఆయువు కూడా వాడికి పోసేయాలంటాం. నిజంగా నిన్ను చంపడానికి వస్తే తెలుస్తుంది దొంగ వేషాలు కదా. ఓసి వెర్రి మొహమా, చచ్చిపోయేవి దేహాలురా. సుఖదుఖాది అనుభవాలు, ఆ మార్పులు దేహానికి కలుగుతూ ఉంటే అవి నాకు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు చిన్మయ స్వరూపుడివి. నువ్వు ఎప్పుడు ఉన్నావు. అనేక కష్ట సుఖాలు కలుగుతున్నప్పుడు కూడా ఉన్నావు, తొలుగుతున్నప్పుడు కూడా ఉన్నావు. అట్టి నీకు రాకపోకలు లేవు, చావు పుట్టుకలు లేవు. నువ్వున్నావు. అవి కలుగుగాక తొలుగుగాక అవి నిన్నెందుకు డిస్టర్బ్ చేయాలి? అవి ఎలాగూ కలిగి తొలిగేవే. అవి కలిగి తొలగక మానవు. అవునా? అవి కలగకూడదు, తొలగకూడదు అంటే నువ్వేమైనా ప్రయత్నించేసి ఆపగలవా? ఆపలేవు కదా. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యార్థే. దాన్ని నువ్వు ఏ మాత్రము మార్చలేవు. దానికోసం ఏడుస్తావెందుకు? ఎలాగూ అవి పుట్టేగాడి చచ్చి తీరుతాయి. కష్టాలు కూడా పుడతాయి, పోతాయి. సుఖాలు కూడా పుడతాయి, పోతాయి. ఎందుకు? దేహాలు నేను అనుకోవడం వల్ల కష్ట సుఖాలు పుడతాయి, పోతాయి. ఆ కష్ట సుఖాలు కలిగిన దేహం కూడా పుడుతుంది, పోతుంది. అది అపరిహార్యార్థే. అవి దాని లక్షణం. దాన్ని నువ్వు మార్చాలని అనుకోవడం ఎందుకు? ఎలా మార్చగలవు? అలా కలిగి తొలిగే వాటిని నువ్వు మార్చవలసిన పనేముంది? అవి కలిగి తొలుగుతాయి. నేను కలగడం లేదు, తొలగడం తెలుసుకొని హాయిగా ఉండు అన్నాడు కృష్ణుడు. అన్నాడా? అవి నేను డిస్టర్బ్ చేస్తున్నాయంటే ఎందుకు డిస్టర్బ్ చేస్తే? నీకు అక్కడ ఇష్టాయిష్టాలు ఉన్నాయి, రాగద్వేషాలు ఉన్నాయి, నేను నాది అనేటువంటి అహంకారం మమకారాలు ఉన్నాయి. అందుకని డిస్టర్బెన్స్లు కలుగుతున్నాయి. మరి ఏది నాది, ఏది నేను అని పరిశీలించి చూస్తే అదేదో కలిగి తొలిగేది, అది నాది కాదు. నేనా కలగడం లేదు, తొలగడం లేదు. కాబట్టి ఈ కలిగి తొలిగే నేనుతో కూడిన నేను కూడా నేను కాదు. మరి ఇంకెందుకు గోలా? ఊరికే మాటకి చెప్పేదైతే బానే ఉంటుంది. మరి మీరందరూ చెప్తున్నట్లు అలాగా మిమ్మల్ని మీరు చూసుకోగలగాలి. కాదు కదా మరి? అవును కదా మరి అంటారు గారు, కానట్లు ఉండాలి. అవును కదా, ఎన్ని కలిగాయి, ఎన్ని తొలిగాయి. నేను అలాగే ఉన్నానన్నది సత్యమే కదా, అనుభవమే కదా. ఆ కలిగి తొలిగే వాటిని నువ్వు ఆపగలవా, తీసేయగలవా? ఏది లేదా.
ఎందుకంటే అవి ఆపవలసినవి కావు, తీసేయవలసినవి కావు, ఊరికి అలాగుంటాయి అంతే. కానీ దానిలో నేను నాది అని అహంకార మమకారాలు పెట్టుకోవడం చేత అవి నిన్ను బాధ పెడుతున్నాయి, డిస్టర్బ్ చేస్తున్నాయి. వాటిని సవరించాలంటావు. ఎలా సవరిస్తావు? ఎలా సవరించగలవు? పోనీ సవరించి చూడు. ఎవరైనా చేయగలరా అలాగా? చేయలేనమ్మా. చెయ్యక్కర్లేదు. అక్కర్లేని ఎవరు తెలుసున్న వాళ్ళేమో అక్కర్లేని అని వదిలేస్తారు కదా. తెలియని వాళ్ళు చెయ్యాలని చూసి చెయ్యలేక విఫలమై దుఃఖిస్తారు అంతే. చేయవలసిన అవసరం లేదు. రెండూ స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా. మరి ఇంకే ఇంతకు తేలిందేమిటి? నిన్ను ఒక ఉపాధిగా, ఒక శరీరముగా ఎంచి నీవు ఎందుకు అనవసరంగా కష్టపడతావు? అర్థమైంది దీని సారం? అయ్యిందమ్మా. ఉపాధి నాస్తికత అయింది, ఆస్తికత అయింది. అంటే ఈ సత్యాన్ని, అంటే అహంస్ఫురణను ఉన్నదున్నట్లు తెలుసుకుంటే ఈ అహంస్ఫురణే అయిన నిన్ను లేనివాడని నువ్వు చెప్పలేవు, నువ్వు ఉన్నావు. అయితే ఇక దేవుడు ఉన్నాడు అని నమ్మే వారికి ఆ భగవంతుడు జ్ఞాన రూపంలో హృదయంలో నివసించే ఉన్నాడు. ఉన్నాడా మరి? అదే స్ఫురత్, అదే స్ఫురణ. జ్ఞాన రూపంలో నీ హృదయంలో ఆయన నివసించే ఉన్నాడు. నీ హృదయంలో తెలివి రూపంగా ఉన్నదేదో అదే దేవుడు. నమ్మకం లేని వారికి కలుషిత మనస్సులో ఉండడంటే గోచరం. నమ్మకం లేని వారికి వాళ్ళ కలుషితమైన మనసులో ఆయన ఏమాత్రము తెలియబడడు. కనుక మనోమాలిన్యాన్ని పోగొట్టుకుని నిర్మోహమైన స్పష్టమైన దృష్టితో చూస్తే ఆ దైవమే నీ స్వరూపంగా స్పష్టంగా ప్రకాశిస్తున్న అనుభవాన్ని పొందగలుగుతావు. అదే ఆస్తికత అంటే. భక్తుడు అని చెప్పుకునేవాడు, దేవుడు నాన్న నమ్మేవాడికి ఎక్కడున్నాడు ఈ దేవుడు అని వెతుకుతూ ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని చూపిస్తారు కదా. చూపిస్తారా లోకంలో? ఈ గుళ్ళో ఉన్నాడు, ఆ గుళ్ళో ఎక్కడున్నాడండి దేవుడు అంటే గుళ్ళో ఉన్నాడమ్మా అంటారు, లేకపోతే మన దేవుడి గూడిలో ఉన్నాడమ్మా అంటారు, లేకపోతే ఆ పటంలో ఉన్నాడమ్మా అంటారు. అవునా? అలాగైనా చెప్తారు లోకంలో. గుడిలో ఉన్నాడు, మన గూటిలో ఉన్నాడు, ఉన్నవాడు దేవుడు అని చెప్తారు కదా మనకి. అనే కదా మనం కూడా అనుకుంటాము. కానీ గుడిలో ఉన్న దేవుణ్ణి, గూటిలో ఉన్న దేవుణ్ణి ఎవడు చూస్తున్నాడు? చూసే నువ్వు లేకపోతే గుళ్ళో ఉన్న దేవుడైనా గూటిలో ఉన్న దేవుడైనా కనపడతాడా? తెలియబడతాడా? తెలియబడడు. అవునా? కాబట్టి చూసే నువ్వు లేకపోతే చూడబడే దేవుడు కూడా తెలియబడడు. మరి ఈ చూచే నీవెవరు? వాణి కాదు, దేహమా కాదు, కాదు. మరెవరు? కేవలం స్పృహ ఉన్నాను అన్న ఆ తెలివి కంటి ద్వారా వ్యాపించి వెలుపల ఉన్న రూపాన్ని దేవుడు అని చూస్తోంది. అని చూసే చూపు లేకపోతే చూడబడే దేవుడున్నాడా? మరి ఇప్పుడు ఆ దేవుడెవరు? నీ హృదయంలోనే
చైతన్య స్వరూపుడై జ్ఞాన స్వరూపుడై నివసించి ఉన్నాడు. నమ్మకం లేని వారి యొక్క కలుషితమైన మనస్సులో నేను నాది అలాగా ఇలాగా అంటూ అనేక లోకపరమైన రాగద్వేషాది వ్యవహారాలతో నిండి ఉన్నటువంటి మనస్సులో దేవుడు గోచరం అవ్వడు. సూర్యుని మేఘాలు కప్పినట్లు నీలోనే వెలుగుతున్న ఆ ఉన్నాను అనేటువంటి ఆ స్ఫురణ రూపమైన దైవము నేను శరీరాన్ని అలాగా అనుకునేవాడికి గోచరం అవ్వడు. కనుక ముందు ఈ మనోమాలిన్యాన్ని పోగొట్టుకోవాలంటే ఆ గుళ్ళో దేవుడున్నాడు. దేవుడా నువ్వు ఉన్నావు నాయన, నువ్వే మమ్మల్ని కాపాడుతున్నావు, నువ్వే మమ్మల్ని రక్షిస్తున్నావు అని ముందు దేవుణ్ణి, ఆ గుళ్ళో ఉన్న దేవుణ్ణి ఆశ్రయించి, తర్వాత గూట్లో ఉన్న దేవుణ్ణి ఆశ్రయించి ఆయన్ని నమ్మి, ఆయన్ని నమ్మకంతో మా కష్టాలన్నీ తీర్చేవాడివి నువ్వే, మాకు సుఖాన్ని కలిగించేవాడివి నువ్వేనని భావించి పూజించి స్తోత్రం చేసి జపించి, ఓహో ఒక అతీతమైన శక్తి ఉంది, ఆ శక్తే నన్ను కాపాడుతుంది తప్ప ఇంకా ఎవ్వరూ కాపాడలేరు అన్న భావన స్థిరపడితే ఆ మనోమాలిన్యం, నేనే చేయగలనే మనోమాలిన్యం తొలగి ప్రతి పనికి దేవుణ్ణి ఆశ్రయించి ఉంటే మనసులోని మాలిన్యం తొలగిపోతుంది. అలాగ మనోమాలిన్యము పోగొట్టుకుంటే స్పష్టమైన దృష్టితో నీవు చూసినప్పుడు ఆ స్ఫురత్ స్వరూపమైన ఆ దైవమే నిర్మలమై నిశ్చలమై స్థిరంగా నీ యందు నీవే, నీ స్వరూపమే అయి ఉన్నవాడు దేవుడు అని గుర్తించగలుగుతావు. జ్ఞానమయమై ఉన్న ఆత్మస్వరూప సత్యాన్ని బోధపరుచుకునే జ్ఞానమయమైన నీ ఆత్మస్వరూప సత్యత్వాన్ని నేను అనేటువంటి ఆ స్వరూపమే సత్యము. అట్టి నా స్వరూపము జ్ఞానమయము, తేజోమయము, తెలివి స్వరూపము అన్న సత్యాన్ని చక్కగా బోధపరుచుకున్న జ్ఞానినే ఆస్తికుడు అనడానికి అర్హుడు తప్ప మిగతా వాళ్ళందరూ ఆస్తికుల రూపంలో ఉన్న నాస్తికులే. ఎందుకంటే అవసరానికి నమ్ముతారు, అవసరానికి ఆరాధిస్తే తర్వాత వదిలేస్తారు, వాళ్ళు నాస్తికులే అని చెప్తూ భగవంతుడున్నాడని చెప్పే ప్రతి వాడు నిజమైన ఆస్తికుడు కాలేడు. అయ్యో దేవుడు లేకపోతే ఎలా అండి, దేవుడున్నాడండి, ఆనాడు మమ్మల్ని ఇలా రక్షించాడండి, మేము అలా ఆ పూజలు చేస్తే మమ్మల్ని రక్షించాడండి, ఇలాగ ఈ దానాలు చేస్తే రక్షించాడండి, అలాగ ఆ యజ్ఞాలు చేస్తే రక్షించాడండి, దేవుడు లేకపోతే ఎలా రక్షిస్తాడండి మరి అంటాం కదా. చేస్తే రక్షిస్తాట, చేయకపోతే భక్షిస్తాడు కాబోలు. వాడు దేవుడు ఎలా అవుతాడు అంటే భగవంతుడు ఉన్నాడని ప్రతి వాళ్ళు చెబుతారు గాని వాళ్ళందరూ నిజమైన ఆస్తికులు కారు. ఎవరండి నిజమైన ఆస్తికులు అంటే, నేను పరమాత్మ స్వరూపుణ్ణి, నేను చిన్మయ స్వరూపుణ్ణి, నేను తెలివి స్వరూపుణ్ణి, నా తెలివిలోనే సమస్త నామరూపాలు తెలియబడుతూ కలుగుతున్నాయి. నేను ఎప్పుడు సుస్థిరంగా ఉన్నటువంటి తెలివి స్వరూపాన్ని అని గ్రహించిన జ్ఞాని ఒక్కడే నిజమైన ఆస్తికుడు అని ఇక్కడ మనకు సూచించారు. ఎందుకంటే నేను లేనని ఎవడు అన్నాడు కదా, ఆ నేనన్న స్ఫురణే దేవుడు అంతే అని గుర్తించిన వాడే నిజమైన ఆస్తికుడు, నిజమైన భక్తుడు, నిజమైన జ్ఞాని అని తెలుసుకో అంటున్నారమ్మా. ఇక శాశ్వత ముక్తి మనకు అదే కదా కావాలి. మరి జ్ఞాన సూర్యుడు చిదాకాశ స్వరూపము అయిన స్వరూప స్థితిని తెలుసుకున్న జ్ఞానికి జ్ఞాన సూర్యుడును చిదాకాశ స్వరూపుడును అయిన స్థితిని తెలుసుకున్న జ్ఞానికి
దేహాత్మ బుద్ధి అనే మాయాంధకారం ఉండదు. నేను జ్ఞాన సూర్యుడను. అంటే సూర్యుడు కూడా నా జ్ఞానములోనే తెలియబడుతున్నాడు. నేను జ్ఞాన సూర్యుడను. అట్టి నేను చిదాకాశ స్వరూపుడను అని తన్ను తాను తెలుసుకున్న జ్ఞానికి మాత్రమే దేహాత్మ బుద్ధి అనే మాయా అంధకారము తొలగిపోతుంది. సూర్యుని ముందు అంధకారం ఉండలేనట్లు నేను జ్ఞాన సూర్యుడినై ఉన్నాను, ప్రకాశిస్తున్నాను, సదా ఉన్నాను. 3 కాలాలలో, 3 అవస్థలలో, 3 దేహాలలో ఉన్నాను అని సదా సదా ప్రకాశిస్తున్నదే నీ నిజస్వరూపము. నువ్వున్నావు. ఈ అవస్థలు, ఈ కాలాలు, ఈ దేహాలు కలుగుతున్నాయి, తొలుగుతున్నాయి, కానీ నేనున్నాను. అదే నా నిజస్వరూపము. అట్టి నేను జ్ఞానమై, సత్యమై, శివమై, చిదాకాశమై సదా సదా ఉన్నాను అని ఎవడైతే తన ఆత్మస్వరూప స్థితిని చక్కగా ఎరిగి ఉన్న జ్ఞానికి ఇక దేహాత్మ బుద్ధి అనే మాయా అంధకారము ఉండనే ఉండదు. దేహమే నేను అని ఎంచే అంధులకే అజ్ఞానాంధకారం నిజము అని అనిపిస్తుంది. దేహం నేననుకునే వారికే అజ్ఞానాంధకారం. వారికే ఇగో ఈ దేహము, ఈ జగత్తు నిజము అనిపిస్తాయి తప్ప దేహములో తన్నెరిగిన వాడికి మళ్ళీ దేహాత్మ బుద్ధి కలుగుతుందా చెప్పు అంటారు. దేహములో తన్నెరిగిన వారికి అర్థమవుతుందా? మాట్లాడమ్మా. అవుతుందమ్మా. దేహములో తన్నెరిగిన వాడికి ఇక దేహము యొక్క నానా అవస్థల యొక్క సుఖ దుఃఖాలు ఉంటాయా? ఉండవమ్మా. బట్ దేహంలో నువ్వెవరు? తెలివిని, ప్రకాశాన్ని. దేహి దేహములు రెండే అయినా, దేహము దీనిలో ఉన్న దేహి. ఇప్పుడు మనం విడిపోయాం దేహం నుంచి. ఈ దేహమును దీనిలో ఉన్న దేహిని నేను. అప్పుడు 2 కదా దేహము దేహిను. కానీ దేహి దేహములు రెండే అయినా ఆత్మ ఒక్కటని తెలుసుకొనుమురా. ఒకే పరమాత్మ దేహమందు దేహిగాను దేహంగాను ఉన్నాడు. ఇక్కడ నేనన్న జీవుడేడికా? ఈ దేహంలో ఏ చిత్ స్వరూపమున్నదో అదే అన్ని దేహముల్లో ఉన్నటువంటి ఆ పరమాత్మ. ఈ పరంజ్యోతియే ఆ పరంజ్యోతి అని చూపు చూడు. ఆ చూపు చూడు. దీనిలో నేను అని స్ఫురించే జ్యోతి ఏదో అన్నిటా అంతటా ప్రకాశిస్తున్న ఆ జ్యోతే ఇది, ఇదే, అది అని చూడు. కళ్ళు మోసుకొనుము, నీలో జ్యోతి ఉంది చూడు. నిజమగు జ్ఞాన దృష్టితోను, నిజమగు జ్ఞాన దృష్టితోను. అవునా? ఇదిగో అది ఆ సమన్వయం. అందుచేత జ్ఞాన సూర్యుడు చిదాకాశ స్వరూపమైన స్వరూప స్థితిని తెలుసుకున్నవాడు. దేహాత్మ బుద్ధి అనే మాయాంధకారం ఉండదు. దేహమే నేను అని ఎంచే అంధులకే అజ్ఞాన అంధకార మోహము
ఈ జగత్తు నిజం అనిపిస్తుంది. అర్థమైంది కదమ్మా? అయ్యిందమ్మా. అవిద్యాపాస బద్ధులకే విచారణ చెయ్యడం, అజ్ఞానంతో దేహం నేనన్న బద్ధత కలిగి బంధింపబడి ఉన్న జీవులకే ఆ విచారణ చెయ్యాలి. తద్వారా జ్ఞానాన్ని పొందాలి. అవునా? మనకి కదా జ్ఞానం, విచారణ చేసి జ్ఞానాన్ని పొందవలసిన అవసరం ఎందుకు? అవిద్యాపాసంతో బద్ధులమై ఉన్నాం. నేను కానిది నేననుకునేటువంటి మోహభావనాపాసంతో బద్ధులమై ఉన్న జీవులకే విచారణ చేయడాలు, సాధనలు చేయడాలును, తద్వారా జ్ఞానం పొందడమును. అయితే మరి శాశ్వతులై నిర్మోహ మనస్కులై కేవల స్వరూపులైన జ్ఞానులకి విచారణ ఎందుకు? దేని విచారిస్తావు? ఏముందని విచారించాలి? ఆ విచారణ ద్వారా జ్ఞానం పొందడం అందుకు తాను జ్ఞానమై ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఇక దేన్ని తెలుసుకోవడానికి విచారణ చెయ్యాలి? దేనికి చేయాలి? ఊడ్చి పారవేయవలసిన చెత్తని ఇది అంతా అని లెక్కించవలసిన అవసరం ఉన్నదా? లేదమ్మా. తన స్వరూపం ఇట్టిదని ఎరుగు ఉన్నవాడికి తన స్వరూపములో తోచే అల్ప స్వల్ప కలిగి తొలిగే వాటికి విచారించవలసిన పనేముంది? అవునా? భగవాన్ చెప్పారు కదా. మరి ఊడ్చి పారవేయవలసిన చెత్తని ఊడ్చి పారవేయక దీనిలో కాగిత ముక్కలన్నీ, పుల్ల ముక్కలన్నీ, ఆవిన్ని ఇవన్నీ లెక్క పెడతామా? అంతా ఊడ్చి పడేస్తాం కదూ. అనగా హృదయంలో తన్ను తాను ఎరిగి జ్ఞానమే స్వరూపమై ప్రకాశిస్తున్న తన స్వరూపమును ఎరిగిన వాడికి ఇంతకు ముందు తాను ఏది తాననుకున్నాడో వాటిలన్నిటినీ పరిశీలన చేసి విచారణ చేసి పడేయవలసిన పని ఉందా? లేదు. ఏకదం ఒకేసారి వదిలిపెట్టుకోండి. ఇంకా వాడికి విచారణ ద్వారా శాశ్వత నిర్మోహులై ఉన్న వారికి, జ్ఞానులకి విచారణ యొక్క అవసరమే లేదు. ఆ విచారణ ద్వారా జ్ఞానం పొందడం అనేది కూడా లేదు. విచారణ చేస్తే పొందుతావా? నువ్వు విచారణ చేసే నువ్వు లేకపోతే విచారింపబడే వస్తువులు ఎక్కడున్నాయమ్మా? అదేమ్మా. ఈ దేహం నేనా? కాదట, పంచభూతాత్మకమట. మా గురువు అమ్మగారు చెప్పారు. ఇంద్రియాలు నేను కాదట, దేహంలో భాగమేనట. మనస్సు నేను కాదట, దానిలో సంకల్ప వికల్పాలు ఉన్నాయి కదా. ఒక్కొక్కప్పుడు బాగుంటుంది, ఒక్కొక్కప్పుడు బాగుండదు కదా. కాబట్టి అది నేను కాదట. మరి బుద్ధి నేను కాదు. మరి నేనెవరిని అంటే ఏమీ ఉండదట అని చెప్పారు. అని చెప్పిన తర్వాత అక్కడ మరి బుద్ధి నేను కాకపోతే నేనెవరు అనేసరికి అస్ఫురణే నువ్వుగా మిగిలిపోయావు. ముగిలిపోయాక ఈ బుద్ధి నేను కాదు, ఈ మనసు నేను కాదు, ఈ ఇంద్రియములు నేను కాదు, ఈ దేహము నేను కాదు, ఇది నేను కాదు, అది నేను కాదు అంటూ అనుకోవాలి. అవసరం లేదమ్మా. మరి స్వరూపంలో నిలిచిన వాడికి అవసరం లేదు, నిలవని వాడికే మళ్ళీ గోల. శరీరం ఉంది అంటే ఎన్నిసార్లు కడుక్కున్నా కంపు కొడుతూనే ఉంటుంది. అలాగే ఇల్లు వాకిళ్ళు ఉన్నాయంటే ఎన్నిసార్లు దులుపుకున్నా కడుక్కున్నా మళ్ళీ దుమ్ము ధూళి వస్తూనే ఉంటుంది. అలాగే మనసు ఉంది అంటే గతాలు భవిష్యత్తులు ఇప్పుడు వచ్చినవి రాగద్వేషాది వాసనలు ఉంటూనే ఉంటాయి కదా. దేహం నేను అనుకుంటే అవన్నీ ఉంటాయి. మరి వాడు చేసుకోవాలి ఆ పని. దేహంలో తన్నెరిగిన వాడికి ఇంక ఏం చేయాలి వాడు? మరి అన్ని మీకు తెలిసిపోయింది అంటున్నారు కదా, ఇంకెందుకు ఏం చేస్తారు? ఏమి చేయకండి, పుస్తకం కూడా అయిపోతుంది, నీకు సత్సంగం చెప్పుకోవాల్సిన పని ఏమి ఉండదు. కాబట్టి అన్నింటిలోనూ ఉనికిగా నిండి ఉన్న ఆత్మ. ఎందుకంటే ఆపి మాట్లాడుతున్నాను, చక్కగా నిలిచి సూక్ష్మంగా గ్రహించాలని. అన్నింటిలోనూ అంటే ఇది అది అని తెలియబడే అన్ని ప్రాణులలోనూ ఉనికిగా అంటే ఆధారంగా నిండి ఉన్న ఆత్మ ఎండమావి లాంటి మాయ చేత
వశమయ్యే ఒక వస్తువా? కాదమ్మా. ఆ ఆత్మ ఎండమావులోని నీళ్ళని చూసి నీళ్ళని భ్రమపడేటువంటి ఒక భ్రమ, అన్నిట్లో నిండి ఉన్న ఈ తెలివి స్వరూపం ఉన్నాను అన్న ఎరుక ఒక భ్రమ కాదుగా. కాదు. కనుక ఆత్మ అయిన నీవు బంధములో చిక్కుకున్నట్లు ఎంచి భయపడుతున్నావా? నువ్వు భ్రమవా? నువ్వు నేనున్నానని నీకు తెలియడం భ్రమ అమ్మా? కాదమ్మా, నిజమమ్మా. అవి అవి ఇవి ఉన్నాయని తెలియడం భ్రమ గాని నువ్వున్నావని నీకు తెలియడం భ్రమ కాదు కదా. కాదు. అట్టి నువ్వు నేను బంధంలో ఉన్నాను, నేను ఈ కష్టాల్లో ఉన్నాను, నేను ఈ సుఖాల్లో ఉన్నాను, ఈ బాధల్లో ఉన్నాను, ఎవరైనా రక్షించండి, ఆ దేవుడా రక్షించు, ఈ దేవుడా రక్షించు అని ఎంచి భయపడవలసిన పనుందా? లేదు. అందుచేత సమబుద్ధితో చక్కగా విశ్లేషించి సత్యాన్ని గ్రహించే చూడు, అసలు నువ్వు బంధంలో ఉన్నావేమో. అవి అన్నీ ఉండి ఏవో అవి ఇవి కలిగి తొలగిపోతూ ఉన్న వాటిని మనం భ్రమ అనుకోవచ్చు. కానీ నేను ఉన్నాను అన్న నా స్వరూపపు ఎరుక భ్రమ కాదే, భ్రాంతి లేని స్వస్వరూపమే. మిగతావన్నీ భ్రమలే, కలుగుతుంటాయి తొలుగుతుంటాయి. ఒకప్పుడు ఇష్టంగా ఉంటుంది, ఒకప్పుడు అయిష్టంగా ఉంటుంది, ఒకప్పుడు చిరాగ్గా ఉంటుంది, ఒకప్పుడు సంతోషంగా ఉంటుంది. అవన్నీ కలిగి తొలిగేవి కాబట్టి భ్రమలు. మరి నువ్వు భ్రమ కాదు కదా. ఒక భావనే కాదు నువ్వు భ్రమ కలగడానికి. అది ఎండమావండి, అది అది మంచినీళ్ళ చలమ అండి అన్న ఒక భావన చేత అది చలమలాగా అనిపిస్తోంది. అక్కడ భావనే లేదు నీ స్వరూపానికి. అవునమ్మా. తెలివే స్వరూపమే ప్రకాశిస్తున్నావు. అట్టి నీలో భ్రమ ఉండడానికి, భ్రాంతి ఉండడానికి, భయం ఉండడానికి, దుఃఖం ఉండడానికి అవకాశమే లేని చిన్మయ స్వరూపానివి. మరి ఈ భ్రమలు, భ్రాంతులు, భయాలు నాకేలా కలుగుతున్నాయండి? చూసుకో ఒకసారి, నీకున్నాయేమో. ఆ తెలియబడుతున్న ఎండమావిలో నీటి కోసం ఎగబడేవాడిలాగా తెలియబడుతున్న దేహేంద్రియ మనోబుద్ధులు నేను నాదని తాపత్రయపడుతున్నావు గనక అవి లేకపోయినా నేనున్నాను అన్న నీ స్వరూపపు ఎరుకలో నిలబడి ఉండు. అట్టి నీ నిజస్వరూప సత్యాన్ని గ్రహించి నిలిచెదవుగాక అని ఆశీర్వదిస్తున్నారమ్మా. అదే శాశ్వత ముక్తి అంటే. అర్థమైందా? నిన్ను ఒక ఉపాధిగా, ఒక శరీరంగా ఎంచి ఎన్నిసార్లు చెప్తున్నారో చూడు. ఆయనకేమన్నా పిచ్చా, మనకేమన్నా వెర్రా? అంత గట్టిగా తట్టుకొని ఉన్నాం దీంతో. తన్ను తాను ఒక శరీరముగా ఎంచి నువ్వు ఎందుకయ్యా అనవసరంగా కష్టపడుతున్నావు? నువ్వు ఉన్నావు, ఉండడమే నీ స్వరూపం, తెలివే నీ స్వరూపం, మిగతావేవి నువ్వు కాదు. నీకు వాటి యొక్క కలిగి తొలగడాలు లేవు, నువ్వు సదా ఉన్నావు. అట్టి నువ్వు కలిగి తొలగే శరీరమే నేనని ఎంచుకుని ఎందుకు అనవసరంగా కష్టపడుతున్నావు? ఆ ఉపాధి అయిన శరీరం లేక నువ్వు నిద్రిస్తున్నప్పుడు కూడా నీ ఉనికికి ఎటువంటి అడ్డంకు లేకుండా ప్రకాశిస్తూనే ఉన్నావని నువ్వు గ్రహిస్తున్నావా లేదా? నిద్రలో నేను శరీరానన్న స్పృహ కూడా లేకుండా నాకు ఇల్లు వాకిళ్ళు, భర్త భార్య బిడ్డలు, కష్టాలు సుఖాలు అన్న బాధలు భావాలు కూడా ఉన్నాయి అన్న భావనే లేకుండా నిద్రిస్తున్నావా లేదా? అప్పుడు నువ్వు ఉన్నావా? లేనని అనగలవా? మరి ఇవి లేనప్పుడు కూడా అంత ఆనందంగా ఉన్నావే, ఇవి ఉండి నీ ఆనందాన్ని ఎందుకు పాడు చేస్తాయి? ఆనందమే నీ స్వరూపము. దాన్ని మరిచిపోయి ఇవి ఉండడం వల్ల నేను ఉన్నాను, ఇవి నావి అన్న భావనతో చూస్తున్నావు గనుక
అవేవి లేని నీకు ఉన్నట్లు గోచరించి బాధపడుతున్నావు. ఉహు, నువ్వున్నావు. ఇవి ఏవి నువ్వు కాదు. ఇవి లేకపోయినా నువ్వున్నావు. అదే నీ నిజ స్వరూపము. ఎందుకు అనవసరంగా ఈ ఉపాధి నేను అని అనుకుని అనవసరంగా ఎందుకు కష్టపడుతున్నావు? తెలిసిందా ఇప్పుడు? ఉహు, తత్వస్వరూపానుభవేత్ ఉత్పన్నం జ్ఞానం అని చెప్పి, ఈ స్వరూపం నీకు తెలిసిన తర్వాత కలిగిన జ్ఞాన ప్రకాశం వల్ల అహం మమేత జ్ఞానం బాధతే దిగ్భ్రమాదివత్, నేను నాది అన్నది ఒక భ్రమ వలె తొలగిపోవాలి. ఉహు. అంత చెప్పినా తెలుస్తుందే గాని తొలగడం లేదు. మరి తొలగాలి. కాదు అంటే కాదు, ఇంకంతే. ఉహు, ఎందుకంటే నువ్వు ఉండడమే నిజం, దాన్ని కాదనలేం. ఉహు. ఇవి ఉండడం నిజం కాదు కాబట్టి ఇవి అవును అనలేం. స్థిరపడిపోయిందా? మరి స్థిరపడిందా? స్థిరపడ్డాక ఇంకేముంది? నేనే. ఆ ఉన్నది నేనే. నాకు రాకపోకలు లేవు, నాకు చావు పుట్టుకలు లేవు. ఉహు, చిన్మయోహం శివో స్నేహం. ఎన్నైనా రాని ఎన్నైనా పోని. కలిగాయా? ఓహో తొలిగాయా? ఆహా, ఎన్ని కలిగితే ఏం పొంగాను? ఏమైనా పొంగిందా నీ వైభవం? లేదు. ఏం తొలిగితే ఏమన్నా కుంగిందా నీ వైభవం? నువ్వు ఉన్నాను అన్నదానికి ఏమైనా అడ్డొచ్చిందా? అడ్డు అవధి లేని, ఉహు, ఏ పరిధి లేని స్ఫురత్ స్వరూపమే నేను. తిరియగోర్ధ మదః పూర్ణం అఖండానందం. కింద పైన మీద కింద పూర్ణమైన అఖండానందము, అద్వైతము, అద్వయము అయిన బ్రహ్మము నేను. అనంతం ఏకం యత్ తద్బ్రహ్మేత్ అవధారయేత్. అనంతము ఏకము అయిన ఆ సద్వస్తువునే నేను. దృశ్యతే శ్రూయతే యద్యత్ బ్రహ్మణ్యోన్యత్ నకించన. చూడబడేవి, వినబడేవి, కలబడేవి బ్రహ్మస్వరూపమైన, ప్రజ్ఞాస్వరూపమైన నన్ను విడిచి కొంచెం కూడా ఏవీ లేవు. తత్వస్వరూపాచ తద్బ్రహ్మ. తత్వస్వరూపము ఎరిగినప్పుడు ఆ బ్రహ్మము సచ్చిదానందము, అద్వైతము, అద్వయము అయి నీవే అయి ప్రకాశించుచున్నది. ఏం బోధలమ్మా! నిరంతరం అవి మననం అవుతుంటే, తదర్థనం మన లోపల మనకి స్ఫురిస్తూ ఉంటే, ఒక్క క్షణమైన భ్రాంతి కమ్మడానికి అవకాశము లేకుండా ఆ మహాశక్తి మనల్ని నడిపించుకుంటుంది. ఉహు, అమ్మ నుంచి ఏదైనా కోరుకునే భక్తులుగా ఉందామా, అమ్మే కావాలని కోరుకునే బిడ్డలుగా ఉందామా అన్నారు ఆయన. ఉహు. మనం అందరం భక్తులం. కాదమ్మా. కోరుకుంటే కాదమ్మా. కోరుకున్నదే వస్తుంది. అయితే అమ్మే కావాలనుకున్న వాడికి అన్ని సమస్త రక్షణలు కలుగుతాయి. అమ్మే అంటే నీ స్వరూపం. అమ్మ ఉహు, అమ్మ మన స్వరూపమే. ఉహు, ఎందుకంటే అమ్మ నుంచే మనం రెండో వారిగా బయటకు వచ్చాం. ఉహు, భౌతికమైన అమ్మ కూడా మన స్వరూపమే. ఉహు. అమ్మ నుంచి మనకు బయటకు వచ్చాం. మన స్వరూపమే అమ్మ. భౌతికంగా చూసినా అమ్మ లేకపోతే నేను లేను. అంతర్ముఖంగా చూసిన ఆ అమ్మ నీ విడిచి నేను లేను. ఉహు. అవునా? అంతా అఖండ చిన్మయ స్వరూపమైన అద్వితీయమైన అనంత శక్తి.
ఆ శక్తే పరమాత్మ అనుకో, పరబ్రహ్మం అనుకో, శివుడు అనుకో, విష్ణు అనుకో, దానినే బ్రహ్మం అనుకో, ఏదైనా అనుకో. అదే నీలో స్ఫురత్ రూపమై ఉన్న నీ స్ఫురత్ రూప బ్రహ్మము లేకపోతే స్ఫురించబడేదేది లేదు, నిన్ను ఆశ్రయించుకునే అంతా ఉంది. అవునా? శక్తిని ఆశ్రయించుకునే సమస్తము పుట్టి పెరిగి మరణిస్తున్నట్లు, చెలిస్తున్నట్లు స్ఫురత్ రూపమైన నిన్ను విడిచి ఏహీ లేవు. నిన్ను ఆశ్రయించుకుని అన్ని ఉన్నాయి కాబట్టి నువ్వే బ్రహ్మ. అమ్మా అమ్మా కాదు నీవు బొమ్మ, విశ్వానికే నీవు అమ్మవమ్మ. నీవే బ్రహ్మ, నీవే బ్రహ్మ అన్నాడు గురుడు సర్వేశ్వరానందు. నేను అంటే బ్రహ్మము. ఆ బ్రహ్మమైన నేనే స్ఫురిస్తూ ఉన్నాను. ఆ స్ఫురిస్తూ ఉన్న నా యందే ఈ విశ్వమంతా ఉంది. కాబట్టి విశ్వానికి నేనే ఆధారం కనుక నేనే అమ్మని. ఎవరి మట్టికి వాళ్ళు విశ్వానికి అమ్మయి ఉండాలి. ఉన్నాం కూడాను. సత్యజ్ఞానం లేక అవునా? అమ్మంటే ఎవరు? బ్రహ్మమే. ఆ బ్రహ్మస్వరూపమైన అమ్మను విడిచి ఇగో ఈ భ్రాంతి స్వరూపమైన ఏ దృశ్యము లేదు. అవి అసత్యాలు, అనిత్యాలు. ఈ అమ్మ అనబడే బ్రహ్మమే సత్యము. అది నువ్వే. ఏ గురువైనా అదే చెప్తాడమ్మా. అనేక స్వభావాలు కలిగినటువంటి వ్యక్తులకి అనేక విధాలుగా తెలియజేయవలసిన అవసరం ఉంది కనుక సంఘంలో, సమాజంలో అనేక మంది పండితులు, జ్ఞానులు, వేదాంతులు, మహానీయులు, మహాత్ములు వారి వారి అనుభవాన్ని బట్టి, వారి వారి జ్ఞానాన్ని బట్టి అది అందిస్తూ ఉంటారు. మనం మన బుద్ధి శుద్ధిని బట్టి మనం స్వీకరిస్తూ ఉంటాం. కానీ ఆ స్వీకరించడానికి కూడా నువ్వుంటేనే. ఎవరు చెప్పినా నిన్ను గురించే చెప్పాలి. కానీ నిన్ను గురించి చెప్పడానికి ఏమీ లేదు. నువ్వుంటేనే ఉంటుంది, నువ్వుంటేనే ఏదైనా ఉంటుంది కదా. కాబట్టి నువ్వున్నావు, నువ్వే బ్రహ్మ, నువ్వే అమ్మ, నువ్వే శక్తి, నువ్వే పరబ్రహ్మము. ఇక ఇదే స్థిర నిశ్చయమగుగాక. అమ్మా హరి ఓం తల్లి.